ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచి ఉండినెడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఎలా నిలిచి ఉండాలో, ఎలా మనం ఫలించాలో, దేవుని ప్రేమలో మనం పరిపూర్ణంగా ఎలా నింపబడాలో యేసు ప్రభువారు చాలా స్పష్టమైన రీతిగా ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తను ఒక ద్రాక్షవల్లిగాను, మనమందరం కూడా తీగెలుగాను ఆయన మనకు స్పష్టంగా వివరిస్తూ, ఎవరు ద్రాక్ష తీగెతో నిలిచి ఉంటారో లేక ద్రాక్షవల్లితో నిలిచి ఉంటారో, అనగా యేసు ప్రభుతో ఎవరు నిలిచి ఉంటారో, ఎవరి యందు యేసు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. యేసుకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. చాలామంది ప్రభుని యేసు దగ్గరికి రావాలని మనము బోధిస్తూ ఉంటాం, కానీ చాలామంది రాకుండా దూరంగా ఉండి వారు విభిన్నమైన మాటలు చెప్తూ, మేము యేసే దగ్గరికి వస్తేనే, చర్చికి వస్తేనే, వాక్యం వింటేనే, ప్రార్థన చేస్తేనే మేము బాగుపడతామా, మేము కష్టపడి బాగుపడలేమా అని తమ కష్టాన్ని నమ్ముకొని, తమ కష్టపడి అన్నీ చేస్తే మేము బాగుంటాము అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ అది ఎండిపోయే ప్రమాదంలో ఉంది. యేసు ప్రభువారు అంటారు, ఆయనకి మనము హత్తుకొని ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అప్పుడే మనం బహుగా ఫలిస్తాం. ఒకవేళ ఫలించకపోతే అది ప్రమాదం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. ఎందుకంటే మనం విశ్వసించినప్పుడు విశ్వాసము ద్వారా యేసు ప్రభు మన హృదయములో నివసిస్తున్నాడు. ఆయన యందు వేరు పారిన వారై, ఆయనతో అంటుకట్టబడిన వారమై, ఆయనతో మనం ఎదిగేటటువంటి వృద్ధి పొందేటటువంటి వారమై ఉండాలి. అది ప్రభు మన జీవితం నుంచి కోరుతున్నాడు. అలా గనుక కాకపోతే మనము ఫలించలేము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు తెలియచేస్తూ, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రభుకు దూరంగా ఉండి ఏ వ్యక్తి కూడా ఏమీ సాధించలేరు, ఏమీ చేయలేరు. చాలామంది క్రైస్తవ బిడ్డలు ప్రభు దగ్గరికి రాకుండా దూరంగా జీవిస్తూ ఉంటారు. వారు రోజు రోజుకి ఎండిపోతున్నారు తప్ప పచ్చని జీవితము జీవించలేకపోతున్నారు. వారు చెప్పే మాట ఏమిటంటే, మేము కష్టపడితే కదా మేము బ్రతుకుతాము,
యేసు యేసు అని వచ్చేస్తే మేము బ్రతకగలమా అని భావన కలిగి ఉంటారు. కానీ యేసు ప్రభు లేకుండా ఏది మనము చేయలేము. ఆయనతో మనం అంటు కట్టబడి ఉండాలి, ఆయనను మనం హత్తుకొని ఉండాలి. ఈరోజు మనము ఫలించాలంటే ప్రభుని యేసు క్రీస్తును మనము కలిగిన వారమై ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి అయితే మనము తీగెలు. మనము ఆయనలో నుండి వచ్చినటువంటి కేవలము కొమ్మలు మాత్రమే, తీగెలు మాత్రమే. మనంతటా మనం ఏదో చేద్దామని భావన పెట్టి దూరమైతే అటివారు ఎండిపోతారు. ఎండిపోయే ప్రతి తీగెను అది ఒక దగ్గర మరి సమకూర్చి పోగు చేసి కాల్పుకు కారణమవుతుంది, కాలిపోతుంది. ప్రియ దేవుని బిడలారా, మనము బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలి? మనం ఫలభరితంగా ఉండాలంటే, మనం అనుకున్నవన్నీ కూడా మనం ప్రభు ద్వారా పొందాలంటే ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు ప్రభు యేసు ద్వారా ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒక క్రైస్తవ బిడ్డ, ఒక క్రైస్తవ కుటుంబము యేసయ్య వాక్యములో నిలిచి ఉండాలి. అవును ప్రియ సహోదరి, నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ప్రియ సహోదరుడా, ప్రతిరోజు వాక్యము చదువుతున్నావా? మీ పిల్లలందరూ కూడా వాక్యము ధ్యానిస్తున్నారా, చదువుతున్నారా? ప్రతిరోజు మీరు వాక్యము చదివి ఆ వాక్యం మీ జీవితంలో కలిగి ఉండాలి. అది మీ హృదయంతరంగంలోనికి ప్రవేశించాలి. అది మీ అణున పని చేయాలి. ఓ చెట్టు నుండి మొదలు నుంచి వచ్చే ఆహారము, కొమ్మలు రెమ్మలన్నిటికీ ఆ ఆహారము అది చక్కగా అందించినప్పుడు ఆ కొమ్మలు బహుబలంగా నిలబడుతుంది, చక్కగా ఫలిస్తుంది. క్రైస్తవ కుటుంబం కూడా యేసులో ఉండే అనుభూతి ఎలా అంటే, అనుదినము యేసయ్య వాక్యము చదివి ధ్యానించి అది మన కుటుంబంలో మనము మన బిడ్డలు దానిని స్వీకరించుకుంటూ ఉండాలి. ఆ వాక్యం మనలో పని చేయడం ప్రారంభించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో, మనము దేవుని వాక్యములో ఒక దగ్గర సంబంధ బాంధవ్యము కలిగి ఉంటామో, ఇలాంటి వాక్యంతో మనకున్న రిలేషన్షిప్ డీప్గా ఉంటుందో, మనం అడిగిన ప్రతిదీ, మనకిష్టమైన ప్రతిదీ, మనం అడిగిన ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ చెట్టుతో లేక ద్రాక్షవల్లితో మనం అంటు కట్టబడి ఆ మొదలు నుండి వచ్చే ప్రతి విధమైన సారవంతమైన అనుభూతి ఆ కొమ్మలు కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభులో నుండి వచ్చే ప్రతి విధమైనటువంటి దైవికమైన శక్తి మన కుటుంబము కలిగి ఉన్నప్పుడే మనము ప్రార్థన చేసి అడిగిన ప్రతిదీ పొందగలము. చాలామంది క్రైస్తవ కుటుంబంలో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఎలాంటి దైవిక సహవాసం ఉండదు. కానీ మేము ప్రార్థించినా మాకు దేవుడు ఇవ్వట్లేదండి, మేము ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా సరే మాకేమి దొరకట్లేదండి, దేవునికి ఎంత మేము చర్చకొచ్చి ప్రార్థించినా మాకు మా మనోవాంఛ తీరట్లేదండి అని ఎటువంటి కబుర్లు చెప్తా ఉంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే మనము చర్చికి వెళ్ళిపోయిన మాత్రాన కాదు, బైబిల్ పట్టుకొని తిరిగిన మాత్రాన కాదు, అనుదినము వాక్యము ధ్యానించి వాక్యంలో ఉన్న ప్రతి లోతైన విషయాలు మనము అన్వయించుకోవాలి, మన జీవితంలోనికి అది పీల్చుకోవాలి. ఆ వాక్యమును బట్టి జీవించే వారమా మనం ఉండగలగాలి. ప్రభు అందుకే అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనము క్రీస్తు ప్రభు మాటను అనుదినము మనము గ్రహిస్తూ ఆ వాక్యములో మనం నిలిచి ఉండి ఆ అనుభూతిలో లోతైన సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నప్పుడు ఒక కుటుంబము దైవికమైన కుటుంబంగా ఫలించగలరు. ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడు, మహిమపరచబడుతున్నాడు. అవును, ప్రభువును నమ్మిన మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాల్లో ఫలభరితంగా ఉన్నారా? దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలిస్తున్నారా?
ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెందగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. మనము యేసేకి శిష్యులుగా జీవించగలుగుతాం. అదే సమయంలో ప్రభు అంటున్నారు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మును అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యేసయ్య మనను ఎలా ప్రేమించాడండి? తన ప్రాణము మన కొరకు పెట్టునంతగా ప్రేమించాడు. మనం యేసయ్యకి ఎలా ప్రేమిస్తున్నాం? ఒకవేళ ఎవరు చిన్న మాట అంటే ప్రభు దగ్గర రావడం మానుకుంటున్నామా? దేవుని సహవాసం మానుకుంటున్నామా? దేవునితో ఉండే ఆ యొక్క స్నేహ సంబంధ బాంధవ్యాలు తెంచుకుంటున్నామా? యేసు ప్రభు అంటున్నారు, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మును అలాగే ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో మీరు నిలిచి ఉండుడి. యేసయ్య ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలో గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడలా నా ప్రేమ యందు నిలిచుందురు. యేసయ్య ప్రేమలో మనము నిలిచి ఉన్నామని చెప్పే ఏ వ్యక్తి అయినా సరే యేసయ్య చెప్పిన ఆజ్ఞలను పాటించాలి, దానిని తమ జీవితంలో గైకొనేవారుగా ఉండాలి. యేసు చెప్పిన మాటను పాటించకుండా యేసయ్యను నేను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధికుడైపోతున్నాం. యేసు ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. యేసయ్య ప్రేమలో నిలిచి ఉండడానికి చాలా సులువైన సూత్రం ఏమిటంటే, యేసయ్య వాక్యం అనుదినం చదువుతున్నప్పుడు చదివిన వాక్యమును గైకొనాలి. యేసయ్య ఈరోజు నాతో ఏం మాట్లాడారు, నేనేం చేయాలని ప్రభు చెప్తా ఉన్నాడు, అది ఒక్కసారిగా మన మనసులో మనం ధ్యానించి యేసయ్య చెప్పినట్టుగా మనము అందరినీ ప్రేమిద్దాం, ప్రేమలో మనము ముందుకు సాగుదాం. యేసయ్య చెప్పిన వాక్య ప్రకారంగా మనము జీవించగలిగితే నిశ్చయంగా ఆయన ప్రేమలో నిలిచి ఉన్నవారము కాగలము. ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన వారం అవుతాం, ఆయనలో ఉండే వారం అవుతాం, ఆయన శిష్యులముగా మనము జీవించగలుగుతాం. కనుక రండి, ఈ ప్రస్తుతమైన సమయంలో తలలోంచి ప్రభుకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖన భాగంలో మా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను మేము విని ఉన్నాము. తండ్రి, మీ ప్రేమలో నిలిచి ఉండి, మీ వాక్యములో నిలిచి ఉండి, మీలో మేము నిలిచి ఉండి బహుగా ఫలించే అటు గొప్ప ధన్యత, అటు భాగ్యమును అనుగ్రహించుమని, మీ యొక్క కృపలో మమ్మను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.